పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనములో, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడెను అనేటువంటి మాట అక్కడ రాయబడింది. ప్రియులారా, దేవుడు మాట సెలవిస్తే చాలు మానవునికి స్వస్థత కలుగుతుంది. ఆయన దృష్టిలో మనముండి మన వైపు ఆయన చూస్తూ ఆయన మాట సెలవిస్తే చాలు ఎవరైనా సరే, ఎంతటి రోగమైనా సరే, కుదరని రోగమైనా సరే, ఎంతటి ఇబ్బంది అయినా సరే, కంపల్సరీ మానవునికి స్వస్థత వస్తుంది దేవుని మాట ద్వారా. ప్రియులారు, వైద్యులు అనేకమైన వైద్యం చేయొచ్చు, కానీ దేవుని మాట ఉంటే చాలు, ఆ మాట వల్ల మనిషికి స్వస్థత కలుగుతుంది. కాబట్టి మనము ప్రభువుని వేడుకుని, ఆనాడు శతాధిపతి నా దాసుడు పక్షవాయువు కలిగి ఉన్నాడు, నాయన మీరు నా దాసుని మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడని చెప్పడం జరిగింది. అలాగే ఆయన మాట కొరకు మనం ఎదురు చూడగలిగితే కంపల్సరీ మన జీవితాల్లో అనేకమైన అద్భుత కార్యాలు మనం పొందుకోగలుగుతాం.